వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర అన్నమాట. ఇక్కడ కీసరలోనే కీసర విలేజ్కి ఆనుకొని కీసర ఇన్సైడే ఉండే విధంగా ఒక ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చానమాట. ఇది కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ఉండే విధంగా ఈ ఓపెన్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది కీసర అవుటర్ రింగ్ రోడ్ అంటారు ఓఆర్ఆర్. ఈ రూట్లో మనకి వెళ్ళినట్టయితే కొంచెం ముందుకు వెళ్తే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మనకి సైడ్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఏంటి అనే కంప్లీట్ విషయాలు కూడా తెలియజేస్తాను. ఒకసారి సైడ్ దగ్గరికి వెళ్దాం పదండి. వచ్చేసి మొత్తం కంప్లీట్గా మనకి కీసర టౌన్ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కీసర చౌరస్తా. దీనికి నియర్ బై ఇప్పుడు మీకు ఇంతకుముందుగా అక్కడ ఓఆర్ఆర్ దగ్గర చూపెట్టాను కదా, అక్కడ నుంచి కనెక్టివిటీ నుంచి వస్తూనే మనకి చౌరస్తా వస్తుంది. ఇక్కడికి జస్ట్ 2 minutes డ్రైవ్లోనే మన సైట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఈ మధ్యలో వచ్చేసి మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే కనుక మనం ఇటు యాదగిరిగుట్ట కూడా కనెక్టివిటీ వెళ్ళొచ్చు అనమాట. ఇటు తురకపల్లి ఇవన్నీ కనెక్టివిటీ తోటి స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే మన సైట్కి వెళ్ళే లొకేషన్ అనమాట. మీకు ఇంతకుముందుగా ఏదైతే కీసర ఓఆర్ఆర్ నుంచి ఇదైతే వెనకాల ఏదైతే కనిపిస్తుంది అంతా మొత్తం కీసర విలేజే అనమాట. ఈ కీసర విలేజ్కి ఆనుకొని ఉండే విధంగానే మనకు సైట్ అయితే ఉంటుంది. అది చూస్తున్నారు కానీ కంప్లీట్గా మొత్తం హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది వచ్చేసి మనకు 100 feet రోడ్డు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఇది కూడా మనకు వచ్చేసి మనకు 100 feet రోడ్ అనమాట. ఇప్పుడు అక్కడ రోడ్డు పైన కారు అవన్నీ కనిపిస్తుంది, అది కూడా మనకి ఇప్పుడు 100 feet ప్రపోజల్ రోడే అనమాట. ఎటు చూసుకున్నా కానీ కంప్లీట్గా హౌసెస్ మధ్యలో ఉండే విధంగానే మనకి కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. అక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి ఆటోస్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. కంప్లీట్గా మనకు మెయిన్ రోడ్కు ఆనుకొని ఉండే విధంగానే మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందుకి ఏదైతే కీసర చౌరస్తా చూపెట్టానో అక్కడ నుంచి వాకబుల్లోనే అయితే 2 minutesలో నడుచుకుంటూ అయితే రావచ్చు. డ్రైవింగ్లోనైతే 1 minute వచ్చే విధంగా కీసర హైవేకి అనుకొని వెనకాల చూసుకున్నట్టయితే కీసర గుట్ట, కీసర టెంపుల్ వెనకాల సైడ్ ఉంటుందన్నమాట. మన సైట్ నుంచి అయితే ముందుకెళ్తే కనుక నడుచుకుంటూ వెళ్ళడానికి టెంపుల్ పైకి రోడ్డు ఉంటుంది. ఈ విధంగా కీసర టెంపుల్కి ఆనుకొని ఉండి కీసర విలేజ్లోనే ఉండే విధంగా కీసరలోనే మనకి ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. టోటల్ 15 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే కొన్ని ఫ్యూ డేస్లో లాంచింగ్ అనేది కూడా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ లాంచింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ రోడ్ కటింగ్ వర్క్స్ కూడా మొత్తం జరిగిపోయాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రోడ్ కటింగ్ వర్క్స్. రోడ్కి అటువైపు కూడా మనకు వెంచర్ వస్తుంది అనమాట. ఇక్కడ 7.5 ఎకరాలు, అటు 7 ఎకరాలు వచ్చే విధంగా మొత్తం 15 ఎకరాల్లో మనకి వెంచర్ అయితే ఉంటుంది. కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్ తోటి అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. మనకు కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర మనకి ఈసీఎల్ కానీ కీసర కానీ కుషాయిగూడ కానీ ఈ తార్నాక బెల్ట్ అంతా కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్లో మనకు ఈ కీసర కనెక్టివిటీ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా 200 feet రోడ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా వెల్ డెవలప్మెంట్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఇటు ఓఆర్ఆర్కు మధ్యలో వచ్చే విధంగా ఈ కీసర ఇవన్నీ ఏరియాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా ఇది కీసర విలేజ్కే ఆనుకునే ఉంది కాబట్టి మనం ఇప్పటిదిప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఇక్కడ ఉండొచ్చు. కీసర ఏరియాలో మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, హౌజెస్ ఉన్నాయి. డెవలప్మెంట్ పరంగా కానీ దేని పరంగా కానీ కీసర ఏరియాలో మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇటు చూడొచ్చు, ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్లో మొత్తం హౌజెసే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఎలా చూసుకున్నా కానీ వెల్ డెవలప్మెంట్గా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా మనకు 15 ఎకరాల్లో 150 గజాల నుంచి మనము ఆల్మోస్ట్ 1000 గజాల వరకైనా కూడా ఇందులో ప్లాట్ బుక్ చేసుకునే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయని వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.